హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుందండి. యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వి సక్సెస్ అవ్వాలంటే మనీ కట్టాలా? ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మట్టుకి చాలామందికి షేర్ చేయండి. ఈ వీడియో వల్ల కొన్ని నిజాలు అయితే తెలుస్తాయండి. చాలామంది ఏంటంటే ఛానల్ అయితే పెడుతున్నారు, వ్యూస్ అయితే రావట్లేదు అని చెప్పేసి ఏం చేస్తున్నారు, కొంతమందికి అయితే వెంటనే వచ్చేస్తున్నాయండి వ్యూస్, కొంతమందికి ఇయర్స్ పడుతుంది. వ్యూస్ రాని వాళ్ళు నా ఛానల్లో ఎందుకు వ్యూస్ రావట్లేదు, నా ఛానల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఆలోచించడం మానేసి ఇది ఎలా సక్సెస్ అవ్వాలంటే నేను ఏమైనా మనీ కట్టాలా, ఏమన్నా చెయ్యాలా అని చెప్పేసి యూట్యూబ్లో అయితే సెర్చ్ చేస్తున్నారు. అలా సెర్చ్ చేయడం వల్ల కొంతమంది యూట్యూబ్ వాళ్ళు మీ ఛానల్ మేము గ్రోత్ చేస్తాము, సక్సెస్ చేస్తాము, మానిటైజేషన్ చేస్తాము, కానీ ఇంత మనీ పే చేయాలి, ఇన్ని డేస్లోనే మీ ఛానల్ని మేము గ్రోత్ చేస్తాము, సక్సెస్ చేస్తాము, ఇంత మనీ అయితే తప్పనిసరిగా మీరు పే చేయాలి అని అంటున్నారు. ఈ జనాలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పే కొన్ని మాటలకి నిజంగా మనీ పే చేస్తే మన ఛానల్ సక్సెస్ అయిపోతుందేమో, వెంటనే మానిటైజేషన్ అయిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళు అలా కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నారు. ఆ వీడియోస్ అయితే చూస్తున్నారు, వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి అవును ఇలా చేస్తున్నారు కదా, కొంతమంది చేత అయితే చెప్పిస్తున్నారు. కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళ చేత అయితే చెప్పిస్తున్నారు, మీ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే ఇలా వీళ్ళని నమ్మండి, వీళ్ళని నమ్ముకుని అమౌంట్ పే చేయండి అవుతుంది, మా ఛానల్ కూడా అలా అయ్యింది అని చెప్తున్నారు. అలా నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆహా నిజమా వీళ్ళందరి ఛానళ్ళు వీళ్ళే గ్రోత్ చేసేసారా అని చెప్పేసి మనీ పే చేయాలా అని నిజమని నమ్ముతున్నారు. అది అస్సలు నమ్మకండి, అస్సలకు రాదండి. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు చెప్తున్నారు కదా, మా ఛానల్ వీళ్ళ వల్లే గ్రోత్ అయిందని చెప్పేసి. అలా కొంతమంది చెప్పిన వాళ్ళందరూ మోసమండి, నమ్మకండి. ఎందుకంటే అది అస్సలు నిజం కాదు. వాళ్ళు మనీ పే చేసి మీ ఛానల్ గ్రోత్ అయింది కాబట్టి మేము ఇంత అమౌంట్ ఇస్తాము, మా ఛానల్ వల్లే అయ్యిందని చెప్పమంటున్నారు కాబట్టి చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు జెన్యున్గా, వాళ్ళు ఎవరో కానీ లేరండి, చాలామంది ఫేకేనండి. మనం నమ్మితే ఖచ్చితంగా మోసపోతాము. అమౌంట్ అనేది సక్సెస్ అవ్వాలంటే అమౌంట్ అనేది పే చేయడం అనేది చాలా రాంగ్ అండి. మనీ పే చేసేది ఏది కూడా అస్సలు నమ్మకండి. ఎందుకంటే వ్యూస్ అనేది మన ఛానల్లో దానంతట అదే వస్తుంది. ఒకసారి మనీ పే చేయమంటున్నారంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకోండి, అసలు వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉందా లేదా, మన ఛానల్ని మనం అప్ చెప్తే మన ఛానల్ని సక్సెస్ చేయగలరా లేదా. ఫస్ట్ పాయింట్, మన ఛానల్ పెడితే కనుక వాళ్ళకి లింక్ పెడితే మన ఛానల్ ప్రతిదీ చూసారా లేదా అని అబ్జర్వ్ చేయండి. కొంతమంది ఏంటి, ఆహా నీ ఛానల్ ఇలా ఉందా, ఇలా అయిపోతుంది, ఇలా చేసేస్తాము, అలా చేసేస్తాము అని మనీ పే చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు, ఏమీ చేయట్లేదు. ఇదేంటి తిని ఇలా మాట్లాడుతుంది, పక్కా ప్రూఫ్స్ ఉన్నాయా అని అనుకుంటున్నారా? పక్కాగా ప్రూఫ్స్ ఉన్నాయండి. నాకు తెలుసున్న వాళ్ళు ఇలా మోసపోయారు. నేను అందుకే స్పెషల్లీ ఈ వీడియో చేస్తుంది కూడా అందుకే. నాకు తెలుసున్న వాళ్ళు మనీ కట్ అయితే మోసపోయారండి. ఇలా ఎవరు మోసపోకూడదని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది, కానీ మనీ అయితే ఎవరు కట్టొద్దు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే చూడండి, దాంట్లో ఫ్రీగానే చెప్తున్నారు మీరు ఎలా గ్రోత్ అవ్వాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా మానిటైజేషన్కి అప్లై చేయాలి, ప్రతిదీ చెప్తున్నారు. చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వండి, అప్పుడు వ్యూస్ అనేది మీకే వస్తుంది. నా ఛానల్ అయితే ఇది 2వ ఛానల్, నా ఫస్ట్ ఛానల్ అయితే సక్సెస్ అయింది, ఇది సెకండ్ ఛానల్. నేను సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ నా ఓన్గా చేసుకుంటున్నాను, కానీ నేను ఎవరిది పక్క వాళ్ళది కంటెంట్ దొబ్బేయట్లేదు, మనీ పే చేయట్లేదు. అలాగే మీరు కూడా ఎవరిది చెయ్యొద్దు. టైం పడుతుందండి, కొంతమందికి త్వరగానే సక్సెస్ అవుతుంది, వాళ్ళ లక్కు. మనం ఏం చేస్తాము, మనకి లక్ ఉంటే మందు కూడా త్వరగానే ఫాస్ట్గా అవుతుంది. ఒకవేళ స్లోగా అయినా పర్వాలేదు, అవ్వనివ్వండి, ఎప్పటికప్పటికప్పటికి అవుతుంది కదా. కానీ అన్నీ ఫాలో అవుతున్నాం కదా, సక్సెస్ అయితే అవుతాం కదా, ఎప్పటికొక రోజు మనకు కూడా ఒక రోజు వస్తుంది కదా. అంతేకాని ఇలా మనీ కట్టేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మనీ ఇవ్వక, వాళ్ళేమో ఫోన్లు ఎత్తక, మెసేజ్లకి రిప్లై ఇవ్వక, ఇలాంటివి మనకు అవసరమా? అందుకే ఎవరు కూడా ఇలాంటి మోసపోకూడదు, ఇలాంటి మోసానికి ఉండకూడదని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఇందాక చెప్పాను కదండి, మాకు తెలిసిన వాళ్ళు మనీ పే చేశారని చెప్పేసి. మాకు తెలిసిన వాళ్ళు ఛానల్ పెట్టారండి, వీడియోస్ అయితే చేస్తున్నారు, బాగానే ఉంది. వ్యూస్ అయితే అసలు రావడం లేదు, అంటే కొంచెం వస్తున్నాయి. ఒక వీడియోకి వ్యూస్ వస్తున్నాయి, ఇంకో వీడియోకి వ్యూస్ రావడం లేదు. ఇంతలో వాళ్ళు ఏం చేశారు, సర్చ్ బార్లోకి వెళ్తే ఇలాగా మామూలుగా మనకి యూట్యూబ్లో పైన వీడియోస్ వస్తాయి కదండి, ఇలా వీడియోస్ వస్తున్నప్పుడు ఇలా మనీ పే చేయాలి కదా అని చూసారంట. ఆ తర్వాత ఏం చేశారు, సర్చ్ బార్లోకి వెళ్ళి వీడియోస్ ఇలాగా మనీ పే చేయాలని
చెప్పేసి వీడియోలు చూశారంట. చూసిన తర్వాత ఇలా మనీ పే చేస్తే నా ఛానల్ వెంటనే గ్రోత్ అయిపోద్దా అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ అయ్యారు. వాళ్ళ నెంబర్స్ కూడా మీకు డిస్ప్లేలో ఇస్తున్నారు. కొన్ని వీడియోస్లో చూస్తేనే వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తున్నారు. ఇలా ఫోన్పే, గూగుల్ పే నెంబర్స్ ఇలా ఇంతమంది అయిపోయారు, వెంటనే అయిపోతుందని చెప్పేసి నెంబర్స్ ఇస్తున్నారు. వీళ్ళు వాట్సాప్లో అప్రోచ్ అయ్యారు వాళ్ళని. వాట్సాప్లో మెసేజ్ చేశారు. నాకు ఒక ఛానల్ ఉంది, గ్రోత్ అవ్వట్లేదని మెసేజ్ చేసి కాల్ చేయాలి అంటే కాల్స్ అస్సలు అవ్వద్దు, మెసేజే చేయండి, మాకు కాల్స్ చేయొద్దు, ఎందుకంటే చాలామంది ఇలాగే చేస్తున్నారు అని చెప్తే వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఛానల్ వెళ్ళి చూసి మీకు నేను కొన్ని టిప్స్ చెప్తాను, మీకు వెంటనే సక్సెస్ అవుతుంది. అలా అవ్వాలంటే మీరు ఫస్ట్ మనీ పే చేయాలి. మేము ఏమన్నా మీతో మాట్లాడాలన్నా, మీకు ఏమన్నా సజెషన్ చేయాలన్నా సరే ఫస్ట్ మీరు మనీ పే చేయాలి అని అడిగిన వెంటనే మాకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తారు కదా తర్వాత మనీ పే చేసిన తర్వాత అంటే సరే చెప్తామన్నారంట. డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాము, మీరు ఎప్పుడు మెసేజ్ పెట్టినా సరే వెంటనే రిప్లై ఇస్తాము, కానీ కాల్స్ మట్టికి చెయ్యొద్దు, ఒకవేళ వెంటనే రిప్లై ఇవ్వకపోయినా తర్వాత చూసిస్తామన్నారంట. కానీ వీళ్ళు మనీ అయితే పే చేస్తారు, వాళ్ళ మాటలు నమ్మేసి మనీ అయితే పే చేస్తారు, ఛానల్ గ్రోత్ అయిపోద్ది కదా అని చెప్పేసి. ఆ తర్వాత నుంచి ఇంక వీళ్ళకి ఉందండి, తర్వాత వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు. వీళ్ళు ఏం వీడియోస్ చేసినా సరే థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, ఎందుకు వ్యూస్ రావట్లేదు, ఎలా చేయాలి అంటే అసలు ఆ రెస్పాన్స్ అనేది అవ్వట్లేదంటండి. నేను తర్వాత మాట్లాడతాను, మాకు మీతోనే మాట్లాడే పనేనా, మాకు ఇంకా వేరే పని లేదా, మేము కూడా వీడియోస్ చేసుకోవాలి కదా, మాకు కూడా ఛానల్ ఉంది కదా అని చెప్పేసి కోపం పడడం స్టార్ట్ చేశారంట. 6 వీడియోస్ అయితే పెట్టారండి. 6 వీడియోస్ పెట్టి ఇది కోర్సు, మీకు ప్రతిదీ కూడా ఇందులోనే ఉంటుంది, మేము వీడియో షూట్ చేసాము, మీలాంటి వాళ్ళ కోసమే వీడియో షూట్ చేసాము, ఈ వీడియో అయితే చూడండి మీకు అందరికీ అర్థమవుతుంది అని చెప్పేసి 6 వీడియోస్ అయితే పెట్టారంట. ఆ వీడియోస్ ఏముంది, నార్మల్గా అది యూట్యూబ్లో మనకి దొరికేస్తున్నాయి, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు వ్యూస్ కోసం, సక్సెస్ కోసం, మానిటైజేషన్ కోసం ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. సేమ్ అలాంటి వీడియోసే వీళ్ళు పెట్టారంటండి. అందులో అసలు మ్యాటరే లేదు. తర్వాత ఇదేంటి, ఈ వీడియోస్ నాకు వద్దు, నా మనీ నాకు ఇచ్చేయంటే మీ మనీ మీకు రివర్స్ ఇవ్వడం అవ్వదు, ఏంటి మీరు ఒకసారి ఇలా మనీ వేసి మమ్మల్ని ఎలా అడుగుతున్నారు, మీకు ఇవ్వడం అస్సలు అవ్వదు అని అన్నారంట. ఎన్ని డేస్ అడిగినా ఇంకివ్వలేదు. తర్వాత ఫోన్లో చిన్న చిన్న సజెషన్స్ చెప్తారు కదా అనుకుంటే ఆ సజెషన్స్ కూడా లేవు. వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా రిప్లై ఇవ్వడం లేదు. వీళ్ళు ఇలాగైతే మోసపోయారండి, చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఛానల్ ఆపేద్దాము అనుకున్న టైంకి అలా కాదు, వ్యూస్ వస్తాయి, సక్సెస్ వస్తుంది, ఏం చేయాలంటే మీరు ఇలా డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి అని చెప్పిన తర్వాత కొన్ని డేస్ దాంట్లోంచి బయటకు వచ్చి ఆ తర్వాత అయితే వీడియోస్ పోస్ట్ చేశారు. అలా మెల్లిమెల్లిగా సక్సెస్ అయితే పొందారండి. నేను దానికోసమే చెప్తున్నాను, చిన్న ఛానల్స్ వాళ్ళు ఏంటంటే అసలు వ్యూస్ రావట్లేదు, సక్సెస్ పొందట్లేదు అని చెప్పేసి తొందరపడకండి, వస్తాయి. మీరు ఏదో ఒకటి అలా తీస్తూ ఉంటే, మంచి కంటెంట్ ఉంటే ఒకటి సక్సెస్ అవ్వకపోయినా ఇంకొక వీడియో సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా సక్సెస్ అయితే పొందుతారండి. కానీ మీరు తొందరపడి మనీ పే చేసి మోసపోవద్దు. ఈ వీడియోని దయచేసి అందరికీ తెలియచేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్.